నేటి దినం మన ధ్యానము నిమిత్తమై ఒక ప్రత్యేకమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. నేను చదువుతాను. మనకు అవసరమైన భాగమును మొదటి వరుసలో ఉన్నది గమనించండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ సమయమందు మన ధ్యానము నిమిత్తమై ఒక మాటను మనం గమనించినట్లయితే ప్రముఖంగా కనిపించే మాట ఏమిటంటే, ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు. కనుక నడక అనేటువంటిది నేటి దిన ధ్యానములో ప్రముఖంగా ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే దేవుడు మన నడక విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే మన కొరకు ఆయన ముందుగా నడిచి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయినట్లుగా 1 పేతురు 2:21 మనం చూస్తాం. కనుక ప్రియులారా, మనము నేటి దినాలలో ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. కనుక మనము తీసుకునే ఈ అంశంలో ఇప్పుడు ఈ నడక అనేటువంటిది ప్రాముఖ్యంగా మనకు కనపడుతుంది. కనుక మనము ఏ విధంగా నడుచుకోవాలి? ఈనాడు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము ఏళ్ల తరబడి మనకు బోధింపబడుతూ ఉంటున్నా కూడా మన ఆత్మీయ జీవితంలో మనం నడుచుకునే నడక సరిగా ఉండటల్లా. అందుకని పదే పదే అవసరాన్ని బట్టి నేటి దినాలలో క్రైస్తవ సమాజాలలో దేవుని ప్రజలు నడుచుకునే ఆ నడకను మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ సాయంకాలపు వేళ ఈ సంగతే మనం ఎరుగుదాం. గతంలో ఈ ఆత్మానుసారమైన నడకను గురించి ఇది ఇచ్చిన వర్తమానమే. అయినను సరే నేటి దినాలలో మనకు అది అవసరమై ఉంది. ఎందుకంటే దేవుని వాక్యములో కొన్నిసార్లు దేవుడు పదే పదే కొన్ని అంశాలను మరలా వాటిని రిపీట్ చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అటువంటి సంగతులు చాలా ఉన్నాయి. దేవుని వాక్యము చెప్పబడిందే మరలా మరలా చెప్పబడటం కారణం ఏంటంటే, ఆ వాక్యమును అనుసరించి జీవించే జీవితము దేవుని ప్రజల్లో లేని కారణాన దేవుడు పదే పదే వాటిని హెచ్చరికగా తీసుకొని వస్తాడు. ఈ సాయంకాలం మనం ఆ సంగతులు ఎరుగుదాం. కనుక ఆత్మను అనుసరించి నడుచుకునే నడక మన జీవితాల్లో మనకు అవసరమై ఉంది. ఈ సత్యాలను ఎరిగి మన జీవితాలలో దేవుడు మనలను ఎలా నడుచుకోమని కోరుతున్నాడు. దేవుడు తన ముందుగానే పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడటానికి ఆ దేవుడే తను సిలువకు అప్పగించుకొని మనకొక శ్రేష్టమైన మాదిరిని భూమి మీద విడిచిపెట్టిపోయాడు. కనుక మనము కూడా ఆ రీతిగా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఈ సమయమందు కొన్ని నడకలు అంటే దేవుని ప్రజలంగా ఆత్మీయంగా ఎలా మనము నడుచుకోనవలసి ఉన్నదో వాటిని ఎరిగి అటువంటి ఆత్మానుసారమైన నడక మన జీవితాల్లో ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనల్ని మనం దిద్దుకోవటానికి ఈ సాయంకాలపు ఈ కూడిక ఎంతో మేలుకరమైనదిగా మనం ఎంచుకుందాం. చూడండి, మొదటగా దేవుని వాక్యములో ఎటువంటి నడకను మనం కలిగి ఉండాలనే దానికి ఒక విశ్వాసి యొక్క నడక ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము మొదటిగా మనం కలిగి ఉండవలసింది మన ఆత్మీయ నడకలో మనం నడిచే నడక ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం గమనించండి. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవహు దేవునితో కూడా నడచినవాడు. ఇక్కడ ఒక నడక కనిపిస్తుంది. నోవహు దేవునితో కూడా నడచినవాడు అని చూస్తున్నాం. నోవహు ఆ తరం అంతటిలోకి కూడా ఆయన మాత్రమే నీతిపరుడని దేవుడు అక్కడ సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. ఈ తరమంతటిలో నీవే నిందారహితుడవు. కనుక నీతిపరుడుగా తన జీవితంలో నీతివంతమైన జీవితం జీవిస్తూ
తను దేవునితో కూడా నడిచాడు. కనుక నోవహు జీవితంలో ఉన్న ఆ ఆత్మానుసారమైన నడక, ఏ విధమైన నడక అతని జీవితంలో మనం చూస్తామంటే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. నోవహును గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. కనుక నోవహు జీవితంలో అతని యొక్క ఆత్మీయ నడకలో అతను దేవునితో నడిచిన వాడు అని చెప్పటంలో ఏమి కనిపిస్తుందనంటే అతను విశ్వాసముతో నడిచిన వాడుగా ఉంటున్నాడు. గమనించాలి ఈ సంగతి. మనం విశ్వాసముతో నడిచాడు. ఎందుకంటే అక్కడ రాయబడింది, అది వరకు చూడని సంగతుల విషయంలో కూడా హెచ్చరించబడ్డప్పుడు తన జీవితంలో అది నమ్మాడు. విశ్వాసం అంటే అదేనండి. విశ్వాసం అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇది జరుగుతుంది అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు నమ్మేటువంటి ఆ నమ్మకం అంతా చూసారా, అది విశ్వాసం. అలాగే అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పటానికి విశ్వాసం అంటే లేనిది కూడా ఉన్నది అని దేవుడు అన్నప్పుడు మనం నమ్ముతాము, చూసారా, అది విశ్వాసము. మృతతుల్యమైన స్థితిలో కూడా దేవుడు మరలా జీవాన్ని పోయగలడు అనేటువంటి విశ్వాసం చూసారా, అది విశ్వాసం. ఈనాడు క్రైస్తవ జీవితంలో మనము ఇటువంటి విశ్వాసపు నడక మనకు అవసరమయ్యింది. కనుక నోవహు అలా దేవునితో నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసులమని పిలువబడే మన జీవితాల్లో, విశ్వాస సంబంధమైన జీవితంలో మనము మన విశ్వాసమును ఏ రీతిగా కొనసాగిస్తూ నడుస్తున్నాం మనము. కనుక ప్రియులారా, అందుకనే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇటువంటి ఆత్మానుసారమైన నడకతో దేవుని ప్రజలంగా ఈ లోకములో మన యాత్రను కొనసాగించాలని దేవుడు ఉద్దేశించిన వాడుగా ఉంటున్నాడు. ఈ సాయంకాలపు వేళ మన జీవితాల్లో అటువంటి విశ్వాసము మనము కలిగి జీవిస్తున్నామా? దేవుని ప్రణాళికలు అనేటువంటివి కొన్ని విపత్తులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఆయన తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు వాటిలో మనం నిలబడినప్పుడే మనము దేవుని ప్రణాళికలో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. విశ్వాసముతో కూడిన నడక మనం కలిగి ఉన్నామా లేదా? అందుకనే ఇప్పుడు మన ముందు మన పితరుడైన నోవహు నిలబడి తను సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలు చూస్తున్నాం. కనుక నోవహు దేవునితో కూడా నడిచాడు. విశ్వాసముతో కూడిన నడక నోవహు జీవితంలో మనం చూస్తున్నాం. విశ్వాసలంగా ఈ సంగతి మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఇకపోతే రెండవ సంగతి చూద్దామా? మన యొక్క ఆత్మీయ నడకలో ఏ సంగతి మనం కలిగి ఉండాలి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం గమనించండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని చెప్పబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. కనుక వాటి యందు మనము నడుచుకొనవలెనని, వేటి యందు నడుచుకోవాలని దేవుడు మనకు ఉద్దేశిస్తున్నాడు. సత్క్రియలు చేయుట యందు మనం నడుచుకోవాలి. గమనించుదాం. ఈనాడు క్రైస్తవ జీవితంలో విశ్వాసలంగా మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మనము వాటిలో, ఎందుకంటే దేవుడు తన ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన సంగతులను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ లోకములో అన్ని విషయాలలో వాళ్ళు శ్రేష్టమైన వారుగా ఉండటానికి, శ్రేష్టమైనటువంటి విధానంలో జీవించటానికి, లోకమునకు వేరైన భిన్నమైనటువంటి కార్యములను, క్రియలను ఆయన సిద్ధపరిచి, ఇదిగో మీరు లోకములో ప్రత్యేకించబడిన వారుగా ఉండాలంటే ఈ విధమైనటువంటి ప్రవర్తన, ఈ విధమైనటువంటి క్రియలు, ఈ విధమైనటువంటి జీవితము మీరు జీవించాలి దేవుడు ఉద్దేశించాడు. కనుక మనము వాటి యందు నడుచుకోవాలి. అందుకనే దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలను సిద్ధపరిచి, ఈ సత్క్రియలను మీరు నడుచుకునే వారంగా ఉండాలా. ఈ క్రియలను బట్టి
దేవుని మహిమపరచాల. కనుక ప్రియులారా, సత్క్రియలు, ఎందుకంటే సత్యముతో కూడినటువంటి క్రియలు, నిజాయితీతో నీతితో కూడినటువంటి క్రియలు, మన జీవితంలో మనం జరిగించే క్రియలకు, మనము కలిగి ఉన్న జీవితానికి సారూప్యము ఉండేటువంటి జీవితము. ఎందుకంటే ఈనాడు లోకములో కొంతమంది క్రైస్తవుల జీవితం ఎలా ఉందంటే, వాళ్ళ క్రియలను బట్టి వీళ్ళు నిజంగా దేవుని ఎరిగినారా లేదా. అదే తీతు పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 16వ వచనంలో. దేవుని ఎరుగుదమని కొందరు చెప్పుకుంటారు కానీ వారి క్రియలను బట్టి చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారట, దేవుని ఎరగమన్నట్టున్నారు. అంటే మన బ్రతుకు ఎంత దిగజారిన స్థితిలో ఉందో చూడండి. మనము చెప్పుకోవటానికి దేవుని ఎరిగిన వారము, మేము విశ్వాసులము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటాం. క్రియలు చూస్తే వీళ్ళ బ్రతుకులో నిజంగా వీళ్ళు యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళైతే, క్రైస్తవులైతే ఇటువంటి క్రియలు కలిగి ఉండరు వీళ్ళు అన్నట్లుగా ఉన్నారట. ఎటువంటి జీవితము? దేవుడు మన కొరకు సత్క్రియలను సిద్ధం చేశాడు, వాటి యందు నడుచుకునే వారినిగా చేశాడు. నడవలేకపోతుంటున్నాం. ఈ సాయంకాలపు వేళ మన ఆత్మానుసారమైన జీవితంలో, మన ఆత్మీయ నడకలో మనము దేవుడు సిద్ధపరిచిన ఆ క్రియలను నడుచుకునే వారంగా ఉంటున్నామా లేదా జరగాల మనం. ఎందుకంటే ఒకప్పుడు మన క్రియలు వేరు. ప్రభువుని ఎరగక ముందు, మన బ్రతుకు మారక ముందు, మారు మనసు పొందక ముందు, క్రైస్తవులుగా ఎంచబడక ముందు లోకంలో మనకున్న జీవితం వేరు కావచ్చు. కానీ దేవుని ఎరిగిన తర్వాత, దేవుని బిడ్డలుగా ఏర్పరచబడిన తర్వాత మన క్రియలు సత్యమైనవిగా ఉండాల. ఈ సంగతి తెలుగుదాం మనం. పేతురు భక్తుడు ఒక మాట రాస్తాడు చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం గమనించండి ఒక మాట. అన్య జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూసారా, అన్యజనులు మిమ్మల్ని ఏ ఏ విషయాల్లో దుర్మార్గులను దూషించారో, రక్షణ పొందకముందు, బ్రతుకు మారకముందు మన క్రియలన్నీ కూడా చెడిపోయినవిగా ఉండొచ్చు. ప్రతి వారి చేత నిందించబడి ఉండొచ్చు, విమర్శించబడి ఉండొచ్చు, చెడ్డవారం అనిపించుకొని ఉండొచ్చు. కానీ మనము దేవుని ఎరిగిన తర్వాత ఏ క్రియల్లో మనము దూషించబడుతూ వచ్చామో అదే క్రియల్లో మార్చబడిన బ్రతుకును బట్టి మనము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. దేవుడు మన కొరకు కొన్ని శ్రేష్టమైనటువంటి కార్యములను సిద్ధపరిచి, మీరు వీటి యందు నడుచుకొని నాకు సాక్షులుగా ఈ భూమి మీద జీవించండి, నాకు మహిమకరంగా జీవించండి. దేవుడు మనను తన మహిమ నిమిత్తము నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము సాక్ష్యం ఇచ్చేవిగా ఉండాలి. అప్పుడే అది నిజమైన సాక్ష్యముతో కూడిన క్రైస్తవ జీవితం. ఈనాడు క్రియలు చూస్తే భిన్నంగా ఉంటున్నాయి. క్రైస్తవులు మనం చెప్పుకుంటాము, దానికి ఆచరణ క్రియల్లో కనపట్టలేదు. అందుకనే ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు అని ఆ పత్రికలు రాశాడంటే తీతు, ఎంత భిన్నంగా క్రైస్తవ జీవితంలోని ప్రజలు తప్పిపోతున్నారో మనం ఎరుగుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, అనుసారమైన నడకలో మనము సత్క్రియల యందు నడుచుకునేటువంటి జీవితాన్ని కనుపరచాలి. అంటే సత్క్రియలతో కూడిన జీవితము అది ఆత్మానుసారమైనదిగా మనం గుర్తెరగాల. ఇకపోతే 3వ సంగతిని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక ఈ నడక గురించినటువంటి మాటల్లో మన నడకను మనము ఈ రాత్రికాలము పరిశీలన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం గమనించండి. తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి
ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ కూడా మనం ఒక నడకను చూస్తున్నాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. ప్రియులారా, ఇవి ప్రాథమికమైనటువంటివి. క్రైస్తవ జీవితంలో ప్రభు వీటి విషయమై చాలా ప్రత్యేకంగా కనుపరిచినటువంటి వాడు ఈ భూమి మీద. చూపించిన దీర్ఘశాంతములో కానీ, ఆయన చూపించిన సాత్వికములో కానీ, ఆయన చూపించిన వినయములో కానీ ఆయన ఎంతో మాదిరిని మన కొరకు చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈనాడు ప్రభు ప్రజలమైన మన జీవితాల్లో కనుక సంపూర్ణ వినయముతో కూడిన ఆ సాత్వికము, ఆ దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలి. అనేక మార్లు దానికి భిన్నంగా మన జీవితాల్లో జీవిస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ యొక్క తప్పిదాలు చూపించినప్పుడు, నడక సరిగా లేదని హెచ్చరించినప్పుడు వినయాన్ని, దిద్దుబాటును, సాత్వికాన్ని చూపించేదానికి బదులుగా వెంటనే శరీరంలో నుంచి వచ్చేస్తుంది కళ్ళలోకి ఎర్రని జీరలు. అంటే నీ శరీరములో నీ యొక్క కోపము ప్రకోపించి నిన్ను హెచ్చరిక చేస్తే, నిన్ను దిద్దుకో అని చెప్పితే, నీ నడవడికి మార్చుకో అని చెప్పితే, నువ్వు తప్పిదంలో ఉన్నావు సరి చేసుకో అని చెప్పితే, వినయాన్ని చూపించేదానికి బదులుగా, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండేదానికి బదులుగా, సాత్వికాన్ని చూపించేదానికి బదులుగా రౌద్రమైపోతాం. అంటే మనల్ని ఎవడు మన తప్పిదాలు చూపించడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితంలో మనం ఇంకేమి నేర్చుకుంటున్నాం? ఒక తప్పిదప్పుడు సరిచేయబట్టడానికి పెద్దల చేత కానీ, సేవకుని చేత కానీ, అల్పమైన విశ్వాసుల చేత కానీ హెచ్చరించబడితే దిద్దుకోవాల్సినటువంటి బ్రతుకు మనకు ఉండాలి కదా. కానీ కొందరిలో ఉండదు. వారి యొక్క అవయవాలలో, అంతరింద్రియాలలో ఆ కోపము సుఖనివాసం చేస్తూ తప్పిపోయేవారుగా ఉంటున్నారు, భ్రష్టులైపోతున్నారు. నేటి దినాలలో ఎంతోమంది ఇటువంటి యొక్క సుగుణాలు, ఈ ఆత్మానుసారమైన నడక తప్పినటువంటి వారై పాడైపోతుంటున్నారు. కనుకంటున్నాడు, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను మీరు నడుచుకోవాలి. ఇది కలిగి ఉన్నటువంటి వాళ్ళు దేవుని చేత ఘనపరచబడతారు, హెచ్చించబడతారు. ఈ సంగతి ఎరగని చాలామంది పాడైపోతుంటున్నారు. ఎరుగుదాం ఈ సంగతులు మనం. ఈనాడు ఆత్మానుసారమైన నడకలో ఈ జీవితం మనలో ఉందా? ఎందుకంటే నష్టానికి, నాశనానికి మూలమైనటువంటి లూసిఫర్ గుణాలే విశ్వాసంలో చోటు చేసుకుంటున్నాయి. స్వాతిశయము, అహంకారము, గర్వము, ఇవన్నీ ఏంటంటే ఇవి లూసిఫర్ లక్షణాలు, సైతాను సంబంధమైన లక్షణాలు. వాటి స్థానంలోకి ఇవి రావాలా? సాత్వికము, వినయము, దీనత్వము, దీర్ఘశాంతము. విశ్వాసులుగా పిలువబడిన ఆత్మీయ ఎదుగుదల లేని మరుగుజ్జుతనం కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, అందుకనే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు సరళంగా నడుచుకోవాలి. మన నడకలో ఇవి కనిపించాలా? ఇది క్రైస్తవ జీవితానికి దేవుడు ఆశించినటువంటి నడక. ఈనాడు అట్టి నడకను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతుంటున్నాం. కాకపోతే 4వ సంగతి చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలు, జ్ఞానము కలిగి నడుచుకునే నడక. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ జ్ఞానయుక్తమైన నడక అవసరం మనకు. సంఘమునకు వెలుపటి వారి ఎడలంటే సంఘానికి వెలుపల ఎవరుంటారు? లోకస్తులుంటారు, అన్యులుంటారు,
దేవుని ఎరుగని వారు ఉంటారు. వాళ్ళ మధ్యకు మనం వెళ్ళినప్పుడు మనం చెప్పే సువార్తలో కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ జ్ఞానం కలిగి ఉండాలా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త. నేను ఆ మధ్యన ఆ బహిరంగ సువార్తలో పోత ఒక సహోదరుడు స్టాండ్ వేసినప్పుడు చెప్తున్నాడు. ఎందుకంటే భయం వేసింది నాకు. అక్కడ అసలే దినాలు చెడ్డవి. అందుకనే దేవుని వాక్యంలో అదే కదా రాసించింది. ఏమన్నాడు? సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటారు సంఘమునకు వెలుపటి వారి ఎడల. జ్ఞానం లేకపోతే ఎట్లుంటుంది? మనం చేసే ఆ బోధ విమర్శనాత్మకంగా ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టే రీతిగా, మేము మాత్రమే పరలోకం పోతాం, నువ్వు కానీ నమ్ముకోకపోతే నరకానికి పోతావు, అట్లా పోతావు, ఇట్లా పోతావు అని చెప్పేటువంటిది. జ్ఞానం లేని బోధ, జ్ఞానము లేని మాట ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని అంటాడు, జ్ఞానముతో నడుచుకునే నడక క్రైస్తవునికి అవసరం. కొన్నిసార్లు మనకు ఎదిరింపులు వస్తాయి, అయితే వాటికి జవాబు ఇవ్వగలిగే స్థితి జ్ఞానంతో కూడినదై ఉండాలి. అందుకని పేతురు భక్తుడు ఒక మాట రాస్తాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి చాలు. ఇక్కడ మన అంశం ఏంటంటే, హేతు అడిగే ప్రతివానికి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడిగే ప్రతివానికి. లోకములోనికి మనం వెళ్ళామంటే, మనము జ్ఞానము కలిగి నడుచుకుంటున్నప్పుడు, మన మాటలు జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు చేస్తామనంటే, సువార్తను అనుసరించి దేవుని వాక్యాన్ని అనుసరించి, అది కూడా ఎలాగా? సాత్వికముతో భయముతో మనము జవాబు చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈనాడు మనం దినాలలో ఉన్నాము కనుక మనం ఈ సంగతి ఎరిగినటువంటి వారమై మనం నడుచుకోవాలా, జ్ఞానము కలిగి నడుచుకోవాలా. కనుక సంఘమునకు వెలుపటి వారి ఎడలా మీరు జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని చూస్తున్నాం. అంటే లోకంలో మనం అన్యుల మధ్య ఉంటున్నప్పుడు మనం ఆ రీతిగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. లేకపోతే చాలా సమస్య వస్తుంది అనేటువంటిది మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించే జీవితంలో ఈ నడక మనకు ఎంతో అవసరమై ఉంది, జ్ఞానంతో కూడిన నడక. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి తరుణం ఇచ్చి మరొకసారి మన ఆత్మీయ జీవితంలో మన నడకను సరిచేసుకునేదానికి, మన నడకలో ఉన్న లోటుపాట్లను మనము దిద్దుకునేదానికి దేవుడిచ్చిన తరుణంగా మనం దీన్ని ఎంచుదాం. మనం రీతిగా ఆత్మానుసారమైన ఈ నడకలో మనం సాగిపోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఇటువంటి నడకను మనం కలిగి జీవించుదాం. ఇకపోతే 5వ సంగతిని గమనించినట్లయితే చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం గమనించండి. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. చాలు. ప్రభు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మన నడక వెలుగులో నడిచేదిగా ఉండాలి. అప్పుడే అన్యోన్య సహవాసం గలవారంగా మనం ఉంటాం. ఈనాడు సంఘాలలో ఎందుకు మనకు ఈ అన్యోన్యత లేకుండా పోతుంది, ఈ అన్యోన్య సహవాసం లేకుండా పోతుంది? ప్రభు మనలను ఆయన సహవాసానికి పిలిచాడు కదా ఎంతో ప్రేమతో. ఎందుకంటే మనం ఇంకా ఆ చీకటిని మనం విడిచిపెట్టని వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు మన జీవితాలు చీకటిలో ఉన్నటువంటివి. అదే అంటాడుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం,
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు కనుక ఒకప్పుడు మనము చీకటి కార్యములు చేసినటువంటి వారము, చీకటిలో నివసించినటువంటి వారము. కానీ ఇప్పుడు మనం వెలుగులోనికి నడిపించబడ్డాం. మనం వెలుగు సంబంధమైన, అంత మాత్రమే కాదు, మనము లోకమునకు వెలుగు అని ప్రభు చెప్పాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈనాడు ప్రభు వెలుగులో నడిచినట్లుగా మనము కూడా వెలుగులో నడిచినప్పుడు ఏమవుతుందంటే, తోటి సహోదరుల మధ్య మనము అన్యోన్య సహవాసమును కలిగి ఉంటాం. కనుక మనం వెలుగులో నడుచుకునే వారంగా ఉండాలి. ఏ విధమైన దాపరికము లేనటువంటి వారంగా. అందుకనే మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా, ఎందుకంటే తెరచిన పుస్తకం లాగా ఉండాలా. దాచబడినటువంటి స్థితి మనలో ఉండకూడదు. అందుకని ఈనాడు మన మధ్య అనేక రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ అన్యోన్యత మనం పోగొట్టుకుంటున్నాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే, మనం ఇంకా కొంత చీకటిలో సంచరించేవారు, చీకటి జీవితాన్ని కలిగినటువంటి వారంగా, రహస్యాలను లోపల దాచుకునేటువంటి వారంగా, ఇది లేనటువంటి వారంగా మనం ఉండాలి. కపటము, వేషధారణ లేనటువంటి వారంగా. ఎందుకంటే దేవుడు మనలను లోపల సత్యాన్ని కోరుతున్నాడు. చూస్తాం మనం, కీర్తన 51:6 అంటాడు కదా, దేవా నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. కీర్తన 51:6 చూస్తాం మనం. అంతరంగములో సత్యము కోరేటువంటి వాడు. కానీ మన అంతరంగాలు మనం మరుగుగా పెట్టుకొని బయటకు మరొక రకంగా ప్రవర్తించటం వల్ల, అంటే లోపల కొంత చీకటి, బయటికి వెలుగు సంబంధంగా, అందువల్లనే మన జీవితాల్లో ఈ అన్యోన్యత లేకుండా పోతుంది. కనుక మనం వెలుగులో నడుచుకునే వారంగా ఉండాలి. తిమోతిని ఎక్కువ సార్లు అనేవాడు, లోపట బయట బాగున్నావా, లోపట బయట బాగున్నారా అంటే పైకి బాగానే ఉంటారు, చక్కగా ప్రైజులాడి చెప్పటం, నవ్వుతూ పలకరించటం, ఆతిథ్యం వేయటం, పరామర్శ చేయటం అన్నీ బాగానే ఉంటాయి లోపల. అందుకనే లోపట బయట బాగున్నారా అని అడిగేవాడు. మానవ జీవితం అంతరంగములో బాగుండాలి. మనం తొలగించుకునే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు, వెలుగులో నడుచుకునే వారినిగా చేశాడు. కనుక ఆ ప్రభు వెలుగులో నడుచుకున్న రీతిగా మనము వెలుగులో నడుచుకున్నప్పుడు మనము ఈ అన్యోన్య సహవాసాన్ని, ఈ ఆత్మీయమైన సహవాసాన్ని, ఈ ఆత్మీయమైన సంతోషాన్ని మనం షేర్ చేసుకోగలుగుతాం, మనం పంచుకోగలుగుతాం. కనుక మన అంతరంగాన్ని పరిశీలన చేసుకొని మన నడకలో ఈ వెలుగు ఎక్కడ చీకటిగా చేయబడుతూ వచ్చిందో ఆ చీకటిని తొలగించుకొని ఆ వెలుగులోనికి మనం వద్దాం. అప్పుడు దేవుడు ఈ శ్రేష్టమైన సహవాసాన్ని మనకు దీవెనకరంగా చేస్తాడు. కనుక ఈ సంగతులన్నీ ఎరిగి ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం నడిచే నడకలో మన లోటుపాట్లన్నీ మనము గుర్తించినటువంటి వారమై, ఏ ఏ విషయాలలో మన నడక తప్పిపోతుందో దాన్ని సరిచేసుకోవటానికి దేవుడిచ్చిన తరుణంగా దీనిని మనం భావించుకుందాం. ఇకపోతే 6వ సంగతి చూద్దాం. మరొక ఆత్మ సంబంధమైన నడక ఏమిటో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం గమనించండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ప్రేమతో నడుచుకునే వారంగా ఉండాలి. మనం ఎన్నోసార్లు వింటుంటాం, ఇవన్నీ విన్న వాక్యాలు. మన ఆత్మీయ జీవితంలో ఈ మాటలన్నీ బోధించబడుతూనే వస్తున్నాయి. కానీ మనము సరైన ప్రేమతో నింపబడిన వారంగా ఉండలేకపోతుంటున్నాం. ప్రేమ సమస్తమైన దోషములను కప్పుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది.
జీవితాల్లో ఈ దోషభరితమైనటువంటి స్థితి, ఆ జీవితం ఉండటానికి కారణం ఏంటంటే, సరి అయినటువంటి దైవికమైనటువంటి ప్రేమ లేని వారంగా మనం ఉంటాం. కపట ప్రేమలతో, కనుక మలినమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తాం. దేవుడు ఇందుక తన్ను తాను అర్పించుకున్నది? అక్కడ వాక్యం అంటాడు, మీరు పరిమళ వాసనగా ఉండటానికి కదా దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. కనుక మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. క్రైస్తవులకి ఇది ఎంతో కొరతగా ఉన్నది నేటి దినాల్లో. విశ్వాసులకు ప్రేమలో తప్పిపోయి, ప్రేమలో తరిగిపోయినటువంటి, వెలిసిపోయిన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, దానికి ఉండేటువంటి గుణం ఏంటో తెలుసా? చూడండి ఒక మాట. 1 తిమోతి 1 అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కనుక ఈ ప్రేమలో 3 స్వచ్ఛమైనటువంటి లక్షణాలు ఉంటాయి. నిజమైనటువంటి ప్రేమ, దైవికమైన ప్రేమ, అది ఎలా ఉంటుందంట? పవిత్ర హృదయం నుంచి వస్తుంది, మంచి మనస్సాక్షి నుంచి వస్తుంది, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేది. ఇది స్వచ్ఛమైన ప్రేమ. దేవుని వాక్యం అంతా కూడా ఉపదేశ సారం అంటున్నాడు. ఈ ఉపదేశమంతా, ఈ బైబిల్లోని సారమంతా ఈ 3 విషయాల నుంచి కలిగే ప్రేమను చూపిస్తుంది. ప్రభు అటువంటి ప్రేమను మన పట్ల చూపించబట్టే ఈనాడు మన జీవితాల్లో మనము ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన బిడలంగా ఆయన మాటలు వినగలుగుతున్నాం. అంత క్రైమ్ చెల్లించాడు మనల్ని ప్రేమించటంలో. అటువంటి స్వచ్ఛమైన ప్రేమను చూపించాడు ఆయన. ఈనాడు సహోదరుల మధ్య, సంఘములో మన విశ్వాసుల మధ్య, మనలో మనమే ఇటువంటి ప్రేమను మనము కలిగి ఉండలేకపోతుంటున్నాం. కనుక మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు ఈనాడు. అటువంటి ప్రేమ ప్రియులారా, ఇవన్నీ, ఈ విధమైనటువంటి ఆత్మీయమైన నడక మన జీవితాల్లో ఉంటే ఈనాడు సంఘాలు ఇలా ఉంటాయా? సంఘం ఎలా ఉంటుందా? పరిశీలన చేసుకుందాం. ఎంతగా మనము మన నడకలో తప్పిపోతున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా చూడండి, ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు కూడా దేనిని కలిగి ఉంటుందో గమనించండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు గమనించండి. ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై అంటున్నాడు. ఈనాడు మన సహోదర ప్రేమ ఎలా ఉందో గమనించండి. ఇక నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంట? నిష్కపటమైనదై ఉంటుంది, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉంటుంది. ఈనాడు సహోదర ప్రేమలో మనం ఎంతగా తప్పిపోతుంటున్నాం. ఒకని యందు ఒకడు అనురాగము కలిగినటువంటి వారాయి. కనుక ఎండమావిలాగా కనిపిస్తుంది ఈ మాట. సహోదరుల మధ్య సహోదర ప్రేమ ఎలా ఉండదట? ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. అనురాగము, ప్రేమ అంటే ప్రేమికుల మధ్య ఉండేటువంటి అనురాగం ఎలాంటిదో అటువంటి అనురాగము సహోదరుల మధ్య ఉండి ఒకరినొకరు ఘనంగా ఎంచుకునేటువంటిది. ఇది బాగా తప్పిపోయింది. వాటిల్లో ఒకరి పట్ల ఒకరికి ఈ యొక్క కలహము, ద్వేషము, మత్సరము అన్నీ శరీర సంబంధమైనటువంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అంటాడు కదా గలతీ 5:19. అవే కనపడుతున్నాయి. కనుక మత్సరము, సహోదరుల పట్ల మత్సరము, అసూయ, ద్వేషము, కపటము. కానీ ఈ మంచి అనురాగముతో కూడినటువంటి
ఒకరినొకరు గౌరవించుకునేటువంటి గౌరవించుకునేటువంటి ప్రేమించుకునేటువంటి ఆ ప్రేమ ఈనాడు సంఘంలోని విశ్వాసాల మధ్య, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య లోపించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే నేటి దినాల్లో కంటికి కనపడుతున్న సంగతులే నేను బోధిస్తున్నా, వేరే ఏమి కాదు. ఇవి బయటికి కనపడుతూనే ఉన్నాయి సంఘంలో. కానీ దేవుని వాక్యము నువ్వు ఇటువంటి ప్రేమలో నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం ఎంతగా తప్పిపోతున్న వారంగా ఉంటున్నాం, మన ఆత్మీయ నడకలో మనం ఎలా దారి తప్పినటువంటి వారంగా ఉంటున్నాం ఎరగాల. మన ఆయుష్ను పొడిగించేటువంటి తరుణాలు ఇస్తున్నాడు. లోకంలో ఈ రీతిగా దేవుని ప్రజలంగా విశ్వాసలంగా మనము కొనసాగుతున్నామంటే ఇన్నేళ్ల మన విశ్వాస జీవితంలో మనం ఈ నేర్చుకున్న దాంట్లో మనం ఎంతవరకు ఎదుగుదల చూపిస్తున్నాం. నేను 1977లో మారు మనసు పొందాను. అంటే ఇప్పుడు సంవత్సరాలు 47 సంవత్సరాలు. 47 సంవత్సరాల ఈ రక్షణ జీవితంలో ఎదుగుదల ఏమన్నా ఉన్నదా? కాలము లేచి కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి, దేవుని వాక్యం చదవటానికి ముందుగా ప్రార్థన చేస్తా. ప్రభువా, నేటి దిన పాఠం ఏమి హెచ్చరిక ఇస్తావు, ఏమి వాగ్దానం ఇస్తావు, ఏది ఆదరణ ఇస్తావు, ఏది పురికొల్పిస్తావు, ఆ మాటకు దయచేయి అనేటప్పుడు ఏదో ఒక వాగ్దానము, ఏదో ఒక హెచ్చరిక, ఏదో ఒక దిద్దుబాటు క్రైస్తవ జీవితంలో అనుదినము ఇలా దిద్దుకుంటూ వెళుతుంటున్నప్పుడు మనము ప్రభు సారూప్యంలోనికి రాగలుగుతాం, ప్రభు స్వరూపంలోనికి మార్చబడతాం. క్రైస్తవ జీవితంలో మన ఎదుగుదలేది, ఎంతవరకు ఎదిగినాం మనం, చాలా విచారం అనిపిస్తూ ఉంటుంది. ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో మనం అనేకమైనటువంటి ప్రాథమికమైన క్రైస్తవ జీవితంలోని మూల పాఠాల్లోనే తప్పిపోతుంటాం. క్షమించటంలో కానీ, ప్రేమించటంలో కానీ, దీనత్వంలో కానీ, సాత్వికంలో కానీ, సహించటంలో కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి సంగతులు. వీటిలోనే మనం తప్పిపోతున్నటువంటి వారంగా ఉంటాం. ఇంకా లోతైన విషయాల్లో మనం ఎక్కడ ఎదుగుతాం మనము? కనుక ఇటువంటి ప్రేమ, మీరు ఒకరినొకడు ప్రేమిస్తూ ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. అయితే ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో మనము ప్రేమ ఏ స్థాయిలో ఉన్నదో ఆ దైవికమైన ప్రేమ, దేవుని వాక్యము చివరకు అది మొత్తము క్రోడీకరించబడి ఒకే అంశం మీదకు తీసుకొని వచ్చాడు దేవుడు. పాత నిబంధన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ప్రధానమైన ఆజ్ఞలుగా ప్రభువు చెప్పాడు. ఏమిటా 2 ప్రధానమైన ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించమన్నాడు. రెండవది ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు. అంటే ఈ 2 ఆజ్ఞల్లో కూడా ఏం కనిపిస్తుంది? ప్రేమే కనిపిస్తుంది. అంటే బైబిల్ గ్రంథమంతా కూడా ప్రేమే, మరొకటి కాదు. 66 పుస్తకాల్లో కూడా చివరకు దేవుడు తీసుకొని వచ్చి దాన్ని సింగిల్ డిజిట్కి తెచ్చినట్లుగా ప్రేమ దగ్గర పెట్టాడు. ఆ ప్రేమనే ప్రభువు లోకానికి చూపించాడు. ఇట్టి ప్రేమ, ప్రాముఖ్యమైన ఈ ప్రేమ విషయంలో క్రైస్తవులుగా మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, ఎలా ప్రేమించబడుతున్నాం కనుక పరిశీలన చేసుకుందాం. సాయంకాలపు వేళ అటువంటి ప్రేమలో మనం నడుచుకోవాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సత్యాన్ని ఎరిగి మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మానుసారమైన నడకలో ఈ సంగతిని మనం కలిగి ఉంటున్నామా లేదనేది మనము చూసుకుందాం. చివరగా 7వ సంగతి ఒకటి చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
16వ వచనం గమనించండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. క్రమముగా నడుచుకుందాము. మన నడకలో ఏముండాలా? క్రమం ఉండాలా. అక్రమంగా నడుచుకోవద్దు. విశ్వాసికి తగినది కాదది. క్రమముగా నడుచుకుందాం. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి. అంటే ఇంతవరకు ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ఏదైతే పొందుకుంటూ వచ్చామో, ఏదైతే నేర్చుకుంటూ వచ్చామో, ఏదైతే వింటూ వచ్చామో, వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? క్రమముగా నడుచుకుందాం. కనుక ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారమైన ఈ నడక మనం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి ఎంత సంతోషమో చూడండి. ఆ ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. 3వ యోహాను పత్రికలో 4వ వచనం. 3వ యోహాను పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చాలు. దేవునికి ఎంత సంతోషమట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈనాడు దేవుని సంతోషపెట్టే ప్రజలంగా, దేవునికి ఆనందం కలిగించే ప్రజలంగా చేయాలా? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అదే దేవునికి ఆనందం. కనుక మన నడకను మార్చుకుందాం. ఆత్మానుసారంగా నడుచుకోవటానికి ప్రయాసపడదాం. కనుక జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నేర్చుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 1 తిమోతి 3:15లో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో తిమోతి వాళ్ళకు నువ్వు నేర్పు. కనుక ఈనాడు దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంగతులు నేర్చుకోవటానికి అవకాశం ఇచ్చాడు. దేవుని సంఘములో మనము ఎలా ప్రవర్తించాలా, ఎలా నడుచుకోవాలనేది మనం ఎరగకపోతే దేవుడు ఈ తరుణం ఇచ్చేవాళ్ళ ఇటువంటి నడక నీ జీవితంలో ఉందా? ఆత్మీయంగా నువ్వు నడుచుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. కనుక ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు, ఆయన విశ్వాసులు సత్యమును అనుసరించి నడుచుకుంటే ఆయనకి ఎంత సంతోషం, ఎంత సంతోషం. కనుక దేవుని సంతోషపెట్టే ప్రజలంగా, విశ్వాసలంగా మనం ఉండాలి.